చంద్రబాబు నాయుడు ఈ దఫా మాత్రం నరేంద్ర మోడీతో ఎలాంటి విభేదం పెట్టుకోవట్లేదు. చాలా ఇంకొక రకంగా కలిసిపోతున్నారు. గతంలో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ 1 టైంలో ఆధిపత్య ధోరణి ఉండేది. ఎన్డీఏ 2కి వచ్చేటప్పుడు కాస్త సమన్వయ ధోరణితోనే ఉన్నారు. కానీ చివరిలో విభేదించి మళ్ళీ వ్యతిరేక ధోరణికి వెళ్ళారు. దాని ఫలితం 5 సంవత్సరాలు అధికారం దూరమైంది. ఇప్పుడు అధికారం వచ్చిన దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని పదే ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రపంచంలో అద్భుతమైనటువంటి నాయకుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ఈ దేశంలో అద్భుతమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి మహానాయకుడు అని ఢిల్లీ ఎన్నికలకు వెళ్ళి మరి ప్రచారం చేయడం, అది కూడా భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం. ఒకప్పుడు కాంగ్రెస్ తరపున చేశారని 2018-19 మధ్యలో మమతా బెనర్జీ తరపున చేశారు, కేజ్రీవాల్ తరపున చేశారు. అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేయడంతో పాటుగా మోడీ వల్లనే ఈ దేశంలో మార్పు సాధ్యమవుతుంది, డెవలప్మెంట్ సాధ్యమవుతుంది అని చెప్పడం ద్వారా మరింత సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు లాంటి వ్యక్తి ఢిల్లీ లాంటి చోట్లకు వచ్చి బహిరంగ సభతో పాటుగా ప్రెస్ మీట్ పెట్టి మరి మోడీ గొప్పతనాన్ని గురించి పదే ప్రశంసలు ముంచెత్తుతున్నటువంటి వేళ పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఆశ పెట్టుకుంటున్నారు. వాళ్ళ మధ్యన విభేదాలు వచ్చి ఆ తర్వాత తమకి మళ్ళీ అవకాశం వస్తుందని ఆ అవకాశాలని దూరం చేస్తూ బాధ్యతాయుతంగా కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారు చంద్రబాబు.